తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాలో కొందరి పేర్లు ఖరారయ్యాయి. ఇక బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అమ్మా న్యూస్ తో చేతిలో ఉంది. ఇక తొలి జాబితాలో కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, అంబర్వుడ్ నుంచి శ్రీకృష్ణ యాదవ్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, వేములవాడ నుంచి చెన్నమనేని వికాసరావు, రాజేంద్ర నగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డిల పేర్లు ఖరారయ్యాయి. ఇక మానకొండూరు నుంచి అరపల్లి మోహన్, రామగుండం నుంచి సంధ్యారాణి, గజ్వల్ కామారెడ్డి నుంచి ఈటల రాజేందర్, ఆందోళ్ నుంచి బాబు మోహన్, చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, గద్వాల్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి ఎస్ఏ నాయక్, జనగామ నుంచి దుష్యంత్ రెడ్డి, భూపాల్పల్లి నుంచి కీర్తిరెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబల్లి ప్రదీప్ రావు, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డిల పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది.
తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాలో కొందరి పేర్లు ఖరారయ్యాయి. ఇక బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అమ్మా న్యూస్ చేతిలో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ మొదటి జాబితా కాసేపట్లో వివేకాన్ని సుమారుగా మొదటి జాబితా 55 మంది అభ్యర్థులు ఖరారయ్యాయి. వాస్తవానికి జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో సుమారుగా 85 మందిని ప్రయత్నిస్తున్నప్పటికీ మొదటి జాబితాలో 55 పేర్లను మాత్రమే పొందుపరుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది. కొద్దిసేపు తర్వాత జాబితా వెలువడే అవకాశం ఉంది. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయం కాబోతున్నారు. ఆయన ఇక్కడ అధికారికంగా విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటి వరకు అన్న సమాచారం కూడా బండిపల్లి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, అంటే కొంత ఆరేపల్లి మోహన్ మన పార్టీలో ఇటీవలే కొద్ది రోజుల పార్టీలో చేరారు. ఆరేపల్లి మోహన్ ఇలా చాలా మంది నాయకులు వారి నియోజకవర్గాల్లో పోటీ చేసి చూస్తా ఉంది. మొత్తంగా అంటే అభ్యర్థుల జాబితా విషయంలో కొంత భారీ కసరత్తు చేసిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే రేపు బీజేపీ మెజార్టీ సీట్లను సాధిస్తే తెలంగాణకు కాబోయే బీసీ ముఖ్యమంత్రి అనే సంకేతాలను ప్రజలకు పంపించడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం ఆ మేరకు భారీ కసరత్తు చేసిన తెలుస్తా ఉంది. సుమారు మహిళలకు కూడా భారీ ఎత్తున ఈ జాబితాలు సుమారుగా 10 మంది మహిళలకు ఈ జాబితాలు రాణి రుద్రమదేవి, ఆ తర్వాత కీర్తిరెడ్డి, ఇట్లా చాలా మంది నాయకులకు అక్కడ వాళ్ళకు స్థానానికి కేటాయించినట్టుగా జాబితా పరిశీలిస్తూ చూస్తాము. మొత్తంగా చూస్తుంటే ఈ జాబితా 55 మంది జాబితా కొంత అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రిజర్వ్ చేసినటువంటి జాబితా భిన్నంగా ఉండబోతుంది. దీని మీద అంటే జాబితాలో బీసీల పట్ల ఏ పార్టీకి ఎంత మేర ప్రేమ ఉన్నది, బీసీలను ఎవరు ముఖ్యమంత్రి చేయబోతున్నారు, లేదా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతారు, ఎందుకంటే కేటీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జానారెడ్డి కానీ వీళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఓసీలకు మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నాయి. బీజేపీ మాత్రం బీసీలకు అండగా ఉండబోతుందని కొంచెం చెప్పుకోతున్నారు. అంబర్పేట నుంచి కూడా శ్రీకృష్ణ మాజీ ఆయన కూడా ఇటీవలే కాలంలో ఆయన కూడా అదేవిధంగా రాయన్న తోకల శ్రీనివాస్ రెడ్డి ఇట్లా చాలా మంది పేర్లు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి పేరు పార్టీ బహిర్గతం చేస్తామని లేఖలు ఇస్తామని జాబితా మొత్తంగా వచ్చినప్పుడు తొలి జాబితా వచ్చింది. తొలి జాబితాలో చాలా పేర్లు 55 పేర్లు సుమారుగా ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు అంటే బీసీలకు పెద్దపీట వేస్తున్నాము, మహిళలకు పెద్దపీట వేస్తున్నాము. అదేవిధంగా జనరల్ సీట్లలో కూడా కొన్ని బీసీలకు మేము ఇస్తున్నాము, మహిళలకు ఇస్తున్నాము అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే పార్టీ జాబితా కొంత వడకోట విషయంలో భారీ కసరత్తు జరిగింది. సుమారుగా 6 గంటల పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం వెళ్ళి ఈ బోర్డులో పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఆ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బీకేఆర్ తదితరులు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళతోటి అనేక అంశాల మీద, అనేక విషయాల మీద, అనేక స్థానాల్లో అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు, అత్యర్థి బలాబలాలు, బలహీనతలు వీటిని వేరే చేసిన తర్వాత కొంత ఈ జాబితాను ఉపయోగించి మనసున్న సమాచారం రోజుల నుంచి కూడా బీజేపీ యొక్క అభ్యర్థుల లిస్టు కోసం అంతా ఎదురు చూస్తున్నారా? అండ్ అది వాళ్ళ రాని వచ్చేసింది అంటే అనుకున్న మేర కీలక నేతలకే అభ్యర్థుల లిస్టు ఖరారైంది అనుకోవచ్చా? ఇటీవల పార్టీలో జరిగిన వాళ్ళకి సాధన వచ్చింది, కానీ చాలా మందికి అనుకున్న వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళు కోరుకున్న స్థానాలకే ఇచ్చారు. కేసీఆర్ మీద మొదటి నుంచి చెప్తున్న ఎన్నికల కేసీఆర్ ఖచ్చితంగా గద్దెలో పోటీ చేస్తా, ఓడిస్తా అని శపథం చేసి కొంతకాలంగా గజ్వేల్ మీద ప్రత్యేక ఫోకస్ చేసిన ఈటల రాజేందర్కి గజ్వేల్తో పాటు హుజురాబాద్, ప్రస్తుతం ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యేగా కాసిన వస్తున్న హుజురాబాద్ తో పాటు గజ్వేల్ ఈ 2 స్థానాలకు ఆయన పోటీ చేశారు. ఒక ఈటల రాజేందర్ తప్ప మిగతా వారు ఎవరు కూడా 2 చోట్ల పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించలేదని నాకు సమాచారం. అదే విధంగా 4th నుంచి ధర్మపురి అరవింద్ వీరు పోటీ చేస్తా ఉన్నారు. మండి సింగే కరీంనగర్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. చాలా మంది అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మొదటి జాబితాలో పెద్దపీట వేశారు. అంటే 2వ జాబితాలో కూడా బీసీలకు మహిళలకు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది పార్టీలో చేరబోతున్నారు, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం.
కాబట్టి అందుకని సుమారుగా 85 పేర్లు కేంద్ర పార్టీ ఖరారు చేసినప్పటికీ 55 పేర్లు అంటే 30 పేర్లను మన సెకండ్ లిస్ట్ 1-2 రోజులు సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేస్తారు. దాంట్లో రాబోతున్నాయి అంటున్నాం. ఈ లోపల అంటే 85 మిగతా 30 సీట్లు త్వరలోనే ఖరారు చేసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే లోపల ఖచ్చితంగా అందరినీ 119 అభ్యర్థులను రంగంలో పెట్టి ప్రచారాన్ని ఉడికెక్కిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉంది. బీఆర్ఎస్ లో 2 స్థానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ఉన్నారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసుకుంటే ఒకే ఇంటి నుంచి 2 అభ్యర్థులు ఉన్నారు, కానీ అందులో కూడా 2 ఖరారైనట్టుగా లేరు. ఇప్పుడు బీజేపీలో మళ్ళీ అదే, అంటే ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఎదురెళ్లడం అని మనం అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా బీజేపీ ఊహిస్తుందా, అంచనా వేస్తుందా బీఆర్ఎస్ పార్టీని ఓడించగలము అని అనుకుంటుంది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో చూస్తే మనం 2-3 మాసాల క్రితం పరిశీలిస్తే బీజేపీ ఊపు కొంత తగ్గింది, ఇలా పడిపోయింది అని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నాయి, సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఈ పోలింగ్ సర్వేని పరిశీలించేటువంటి సర్వే సంస్థలు కూడా బీజేపీకి సింగిల్ డిజిట్ ఎక్కువ రావు అని చెప్తా ఉన్నాయి. అంటే బీజేపీ నాయకులు సైలెంట్ ఓటింగ్ ఉంది, సైలెంట్ మౌన విప్లవం రాబోతుంది రాష్ట్రంలో. ఆ విప్లవం అనేది మాకు ఓట్ల రూపంలో మాకు కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు, ధీమాను వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మోడీ చరిష్మా కలిసి వస్తుంది. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, వీటి అంశాలు మేము ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నాము చెప్తా ఉన్నారు. ఈ అంశాలు బీసీ కార్డు ఒకటి, తర్వాత మోడీ చరిష్మా ఒకటి, తర్వాత సైలెంట్ ఓటింగ్, వీటికి సంబంధించి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాము. ఆ చైతన్యం అనేది సైలెంట్ గా మాకు ఓట్ల రూపంలో రాబోతుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే బీజేపీలో సీనియర్ నేత విజయశాంతి పేరు ఫస్ట్ లిస్ట్ లో రాకపోవడం అంటే సెకండ్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే విజయశాంతి పార్టీ మార్పు అనేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో మనం అనుకోవచ్చా? విజయశాంతి పార్టీ మారకూడదని మనకు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈ జాబితాలో కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయబోతున్నాం సీఎం మీద అని చెప్పేసి గత 10 రోజుల నుంచి కలిగి విజయశాంతి కూడా ట్విట్టర్ లో తన మనసులో అభిప్రాయం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద కామారెడ్డిలో పోటీ చేస్తాను, ఖచ్చితంగా కేసీఆర్ ఓడిస్తాను అని చెప్పారు. అయితే అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి వింత ప్రచారంలో ఉన్నారు కాబట్టి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కేంద్ర బోర్డు నిర్ణయించిన తెలుస్తా ఉంది. విజయశాంతిని అవసరమైతే మరో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు మెదక్ అభ్యర్థి ఎవరనేది ఆ జాబితాలో చూడలేదు. అంటే సెకండ్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో వచ్చినప్పుడు దాంట్లో అంటే విజయశాంతి పేరు వచ్చిందని పార్టీ వల్ల చెప్తా ఉన్నట్టు. బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారు? బీసీలకు ఇప్పటి వరకు 33 సీట్లు ఇచ్చారు, 10 సీట్లు మహిళలకు ఇచ్చారు. అంటే 23 సీట్లు 55, 12 మంది ఓసీలకు ఇచ్చారు. మిగతా సీట్లు అంటే ఇంకా రేపు సెకండ్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఓసీలకు సెకండ్ లిస్ట్ లో ప్రాధాన్యం వస్తుంది, ఓసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం సెకండ్ లిస్ట్ అని చెప్పేసి మనకు అంటే 30 స్థానాలను వ్యాపార కల్పించకుండా ఆ 30 స్థానంలో దాదాపు 20 మంది ఓసీలు ఉంటారని చెప్పేసి బీజేపీ వర్గాలు పేర్కొంటున్నారు. అయితే మొత్తం మీద జాబితా వచ్చిన తర్వాత ఎవరైనా మనకు పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.